ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మన యువత గొప్ప మానవ వనరులుగా ఈ రాష్ట్రానికి సంబంధించి రేపు నైపుణ్య రంగంలో ఏ పరిశ్రమలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పరిశ్రమలు ఇక్కడ స్కిల్ సెట్ వారికి అందుబాటులో ఉంటాయంటే పరిశ్రమలు కూడా ఇక్కడికే వచ్చి స్థాపన చేయటం జరుగుతుందని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకు అదేవిధంగా పరిశ్రమలకు ఈరోజు జాతీయ స్థూల ఉత్పత్తిలో భాగంగా ఈరోజు మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా రాష్ట్రానికి సంబంధించిన మా గౌరవ మంత్రులందరూ కూడా మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన కార్యాచరణ తీసుకోవాలి. మాకొక అవకాశం వచ్చింది. రాష్ట్ర యువతకు సంబంధించిన వారి అవసరాలను తీర్చడానికి మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలనే ఆలోచన పోతున్న సందర్భంలో నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాజకీయాల పక్కన పెట్టండి, కొద్దిసేపు రాష్ట్ర యువత గురించి రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఒక గంట సేపు మీరు పక్కన పెట్టండి. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ఒక మీకున్న ప్రోగ్రెసివ్ ఆలోచనలు ముందుకు పెట్టే ప్రయత్నంలో మీరు మాతోని కలిసి రండని మేము కోరుతూ మరొకసారి మేము కంక్లూజన్లో కూడా మేము మరొకసారి చెప్పడం జరుగుతుంది. దయచేసి బిల్లు పాస్ అవుతా ఉన్న సందర్భంలో వారి సమాలోచనలు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మేము కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితమే చేసేవారం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి. ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి కల్పిస్తూ ఉన్న ఈ యూనివర్సిటీని మీరు మీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి గౌరవ సభ్యులను కోరుతూ వారి డిస్కషన్స్లో పాల్గొనే విధంగా ఓ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఒక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం. నేను మీకు చెప్పినాను, మీరు అన్డెమోక్రసీ అన్పార్లమెంటరీ పద్ధతిలో చైర్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్. మిమ్మల్ని నేను కూర్చోమన్నా. నేను సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు, సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు, మీరు కూర్చోండి, నేను ఇస్తాను మైకు అని చెప్తున్నాను. మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వ, నేను అస్సలు ఇవ్వ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్. స్పీకర్ సార్, ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష. ఈ రోజు హరీష్ రావు గారు నేను మీకు చెప్పిన వారు న్యాక్ చైర్మన్ హోదాలో R&D ఆధ్వర్యంలో న్యాక్ ఆఫీస్కి వచ్చి రివ్యూ చేయడం, నిన్న కేటీఆర్ ద్వారా ఇదే విధంగా చేసి రాజకీయాలు తప్ప యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంతమంది కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప మీకు ఎంతసేపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రి కూర్చోండి. ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు ఇన్ని లక్షల మందికి భవిష్యత్తుకు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మీకు 10 ఏళ్ల ఆలోచన వచ్చిందా? ఈ నిరుద్యోగుల గురించి ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఒత్తిడి తీసుకురాకండి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పిండు. నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిస్టర్ కేటీఆర్ గారు? మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు నేను అవకాశం ఇస్తా అంటున్నా కదా, కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు?
మహిళల మీద ప్రేమ ఉంటే సార్ మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి కేసీఆర్ మహిళా వ్యతిరేకి. అధికార పక్ష పార్టీల మహిళల గౌరవం లేదా? అందుకే అధ్యక్ష ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ ఏది ఉన్నదో గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఎందుకు చేస్తున్నారు? అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి.